టు సూపర్ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను వంకాయ కారపులుసు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు, దాని ప్రాసెస్ చూద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, తర్వాత వెల్లుల్లి, ఆచి కొల్లం మసాలా అండి. కంపల్సరీ మనం ఆచి కొల్లం మసాలా ఇందులోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది బయట ఎక్కడైనా దొరుకుతుందండి. తర్వాత చిన్ని మనకి వంకాయలండి. ఈ వంకాయలు వచ్చి 4 పక్కల మనం కోసుకుందాం. తర్వాత టమాటా చిన్న ముక్కలు కోసుకుందాం, ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకుందాం, చింతపండు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ తరిగేసి దాని తర్వాత దాని ప్రాసెస్ అండి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయల ముక్కలు ఇలా సన్నగా తరుక్కున్నాం, టమాటా ముక్కలు తరుక్కున్నాం, చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, వెల్లుల్లి రమ్మ కూడా మనం ఇలా కచ్చాపచ్చా దంచుకున్నాం కదా. దాని తర్వాత వంకాయలు వచ్చి ఇట్లా 4 పక్కల మనం కోసుకోవాలండి. నూనె వంకాయలాగా చాలా బాగా వస్తుందండి. మనం చేసేది వచ్చి కారపులుసు. ఓకే అండి, దాని ప్రాసెస్ చూద్దామా? ముందుగా అయితే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే కారపులుసు కదా, చాలా బాగుంటుంది మనకి. కొంచెం ఆయిల్ ఎక్కువైతే. ఈ వంకాయ పులుసు వచ్చి చిన్నప్పుడు మా మమ్మీ చేస్తుందండి, నేను ఇప్పుడు చేస్తున్నా. కాకపోతే ఇందులో నేను ఆచి కొల్లం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, అంతే అండి. మిగతాదంతా ప్రాసెస్ అంతా సేమ్ అమ్మ ఎలా చేస్తుందో అలాగే నేను కూడా చేస్తున్నానండి. ఓకే అండి, ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కువైంది. ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకే అండి, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నామండి. వెల్లుల్లి రెమ్మలు ఇలా దంచుకోవాలండి. ఇవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ వంకాయ కారపులుసు. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. దాని తర్వాత కొంచెం మనం ఎల్లో పౌడర్, చాలామందికి డౌట్ ఎల్లో పౌడర్ ఎందుకంటావు, పసుపు అనొచ్చు కదా అని. నాకు కొంచెం వెరైటీగా ఉండాలని ఎల్లో పౌడర్ అంటానండి. ఇప్పుడు ఎల్లో పౌడర్ ఇందులో వేసుకుంటున్నాము. దాని తర్వాత ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇది మనం వంకాయ ముక్కలు ఇలా కోసుకోవాలండి 4 పక్కల. చూసారు కదా, ఇవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాం. లో ఫ్లేమ్లోనే మనం ఈ వంకాయని ఫ్రై చేసుకున్నామండి. చూసారు కదా, మనకి వంకాయలు అయితే కలర్ చేంజ్ అయింది, బ్రౌన్ కలర్కి. ఓకే అండి, ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకున్నామండి. దాని తర్వాత మూత పెట్టుకున్నామండి, కొంచెం మనకి మగ్గాలి. ఓకే అండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, మీకు తెలుసు కదా, సాల్ట్ మేము చాలా తక్కువ తింటామండి. కారం అయితే ఆంధ్రా కదండి, కారం చాలా ఎక్కువ తింటాం మేము. ఓకే అండి, ఇప్పుడు మనం కారం వేసుకున్నాం ఇందులో. పెండి వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి మూత తీసుకున్నాం. ఇందులోకి మనం ఈ ఆచి కొల్లం మసాలా కంపల్సరీ వేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇది వచ్చి మనకు 2 స్పూన్స్ ఉంటుందండి ఈ ప్యాకెట్లో. ఇప్పుడు ఇదంతా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ ప్యాకెట్ ఆచి కొల్లం మసాలా చాలా బాగుంటుందండి. ఆచి బ్రాండ్ బాగుంటుందండి. ఆచి కొల్లం మసాలా, ఆచి గరం మసాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఒకసారి కలుపుకుందాం. అండి, ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. చాలా బాగా మనకి వేగిపోయాయండి ఈ వంకాయలంతా. ఇందులో వచ్చి మనం ఆల్రెడీ చింతపండు తీసుకొని ఇలా నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది ఇందులో యాడ్ చేసుకున్నామండి. తర్వాత 1 గ్లాస్ వాటర్. ఇది పులుసు కదండి, మనకి గ్రేవీ కాదు కదా పులుసు. కొంచెం మనం వాటర్ తగినంత వేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టుకుందాం. వంకాయ కార పులుసు చాలా ఈజీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొంచెం ఇప్పుడు మనం మంట కొంచెం హైలో పెట్టుకుందాం. మాది తిరుపతి అండి. నాకు తిరుపతిలో వచ్చి నచ్చిన ప్లేస్ వచ్చి చంద్రగిరి కోట, తర్వాత మున్సిపల్ పార్క్ ఉంది కదండి, చాలా ఇష్టం అండి నాకు అది. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇది కొంచెం ఉడకాలండి. వంకాయ ఉడికిన తర్వాత మనం చూద్దామండి. ఓకే అండి, ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకి వంకాయ పులుసు రెడీ అయిపోయి ఉంటుందండి. వావ్, చాలా బాగా వచ్చింది కదండి. ఇలా మనకి నూనె ఆయిల్ పైకి తేలిందంటే పులుసు మనకి రెడీ అయిపోయినట్టే అండి. ఓకే అండి, కొత్తిమీర ఇందులో వేసుకుందాం. చూసారు కదండి, వంకాయ మనకి కార పులుసు చాలా హెమ్మీగా వచ్చింది. మీరు ఓకే అండి, చూసారు కదా వంకాయ మనకి కార పులుసు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.